మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శాంతివనం నందనవనం పార్కుల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మేయర్ జక్కా వెంకటరెడ్డితో కలిసి వాకస్తో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పోటీ ప్రపంచంలో బిజీ అయిపోయిన మనిషికి వ్యాయామం మంచి ఆరోగ్యానికి దోహదపడుతుందని బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అభిప్రాయపడ్డారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వాకర్స్ అంతా బీఆర్ఎస్ కు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని రాగిడి లక్ష్మారెడ్డి కోరారు. కూడా కార్పొరేషన్ పరిధిలోని పార్కు రావడం జరిగింది. మరి అందుకు గాను మేయర్ వెంకటరెడ్డి గారు అలాగే కార్పొరేటర్లు అందరూ కూడా రావడం జరిగింది. ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. మంచి స్పందన ఉంది. ఎందుకంటే ఈ పార్కు వందలాది ఎకరాలలో మరి డెవలప్ చేసిన ఘనత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు చేయడం. ఇంకో పార్క్ కూడా ఉంది ఇక్కడ. దాదాపు 200 ఎకరాలతోటి డెవలప్ చేసి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా కాలనీ డెవలప్ అయినాయి. వాళ్ళందరికీ కూడా ఈ రోజున లంగ్స్ ప్లేస్ లాగా మంచిగా వాకింగ్ చేసుకోవడానికే కానీ ఇక్కడంత పొల్యూషన్ కూడా కంట్రోల్ కావడానికి బాగా డెవలప్ చేశారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడే కానీ మల్కాజ్గిరి పార్లమెంట్ అంటే పోయినసారి ప్రజలు చూశారు. రేవంత్ రెడ్డి గారిని కొడంగల్లో ప్రజలు ఓడగొడితే మరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఎంపీ అయిపోయి ప్రజల ఆశీర్వాదంతో ఎంపీ అయి ఏ ఒక్క రోజు ఏ కాన్ఫరెన్స్కి రాలేదు, ఏది పట్టించుకోలేదు, ప్రజల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు, ఏ డెవలప్మెంట్లో పాల్గొనలేదు. మరి వారిని చూసి వారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంపీ అయిన తర్వాత పిసిసి అధ్యక్షులు అయిపోయి ముఖ్యమంత్రి అయినని చెప్పి మరి వీళ్ళలో జమైతురుడా. ఇదేంటంటే ఎవరైతే పొలిటికల్గా ఫెయిల్ అవుతారో వాళ్ళకొక పునరావాస కేంద్రం కింద వాళ్ళు ట్రీట్ చేసుకొని ఈ మధ్యన మనం చూసినాం. మరి రాజేంద్ర గారు బీజేపీ నుంచి వెళ్ళి కంటెస్ట్ చేస్తున్నారు, ఇక్కడ ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. అసలు రాజేందర్ గారికి హుజరాబాద్ తోటి ఉంటుంది కానీ మరి వాళ్ళ జిల్లాతో ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చి మల్కాజ్గిరితో ఆయనకి ఏం సంబంధం, ఎందుకు కంటెస్ట్ చేస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నారు, ప్రజలకు ప్రశ్నిస్తున్నారు. లోపల ఎక్కువ లేనట్టు